సర్వ హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా టెర్మినల్ ను ప్రారంభించారు. 100 ఏళ్ల తర్వాత మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ హైదరాబాద్ లో ప్రారంభం కావడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో 413 కోట్లతో దీన్ని నిర్మించారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్నారు ప్రధాని మోదీ. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి హైస్పీడ్ రైళ్లు పరుగులు పెడుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా చర్లపల్లి లాంటి స్టేషన్లు ఎంతో అవసరమని, 2014లో కేవలం 5 నగరాల్లోనే మెట్రో ఉందని, 10 ఏళ్లలో 21 నగరాలకు మెట్రో విస్తరించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. इलेक्ट्रिफिकेशन के करीब है. हमने रेलवे की रीच को भी लगातार एक्सपांड किया है. बीते 10 वर्षों में 30,000 किलोमीटर से ज्यादा नए रेलवे ट्रैक बिछाए गए हैं. ये नया रेलवे टर्मिनल शहर के मौजूदा टर्मिनल जैसे सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విజ్ఞప్తులు చేశారు. చర్లపల్లి స్టేషన్ తెలంగాణకు ఎంతో ప్రయోజనకరమన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు కూడా త్వరలో మొదలు పెట్టాలని కోరారు. మచిలీపట్నం పోర్టుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించడంతో పాటు తెలంగాణలో డైపోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా రీజనల్ రింగ్ రైలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది హైదరాబాద్ లో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్. ఎయిర్పోర్ట్ ని తలపించేలా చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. 413 కోట్ల వ్యయంతో టెర్మినల్ నిర్మించారు. 9 ప్లాట్ఫామ్లు, 6 లిఫ్ట్లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. అలాగే ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు సహా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే పరిధిలో ఈ అతిపెద్ద టెర్మినల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ లో 100 ఏళ్ల తర్వాత మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది. సికింద్రాబాద్, కాచిగూడ, ఇవాళ నాంపల్లి చాలా కంజెషన్ అయిపోయింది. ఇవాళ రింగ్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ దిగే ప్రజలు ఏ ప్రాంతానికంటే ఆ ప్రాంతానికి వెంటనే పోగలిగినటువంటి ఆస్కారం ఉంది. అతి ముఖ్యమైన ఏంటంటే ఇలా ఎస్కలేటర్స్తో, ఇవాళ లిఫ్టులతో ఇలా గొప్పగా సుందరమైనటువంటి ఎయిర్పోర్ట్ను తలపించేటువంటి ఈ టెర్మినల్ అనేది ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలకు ఒక వరంగా భావిస్తా ఉన్నాం. హైదరాబాద్ ప్రజానికానికి గొప్ప సేవలు అందించే కేంద్రంగా ఉంటుందని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో బిజినెస్ వ్యాపించడానికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా గొప్పగా ఉండే ఆస్కారం. ఈ నెల 7వ తేదీ నుంచి సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్, గుంటూరు, సికింద్రాబాద్, గుంటూరు ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైళ్లకు చర్లపల్లిలో అదనపు స్టాపేజీ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లి వచ్చే రైళ్లు మార్చి 7 నుంచి, గోరఖ్పూర్, సికింద్రాబాద్ వెళ్లి వచ్చే రైళ్లు మార్చి 12 నుంచి చర్లపల్లి టెర్మినల్ నుంచే రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే సహాయ మంత్రి సోమన్న, బండి సంజయ్, ఈటెల రాజేందర్ సహా పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.